చిదంబర శాస్త్రి గురించి ఎందుకు మాట్లాడరు? అతన్ని ఖండించాలి కదా, విమర్శించాలి కదా. రామాయణం చొమ్మన్నాడు ఎవరు? అన్నదాన చిదంబర శాస్త్రి. హనుమదాయనం బిందంట, రామాయణం చొమ్మంట. రాముడే హనుమంతుణ్ణి పూజించినాడంట. ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక చెత్తవేదవ. అనకూడదు, వయసులో పెద్దోడు ముసలోడు. భక్తి టీవీ ఛానల్ అనేసి ఒక ఛానల్లో కూర్చొని వీళ్ళు చేసేటువంటి పనులు ఇవి. పనికి మాలిన ప్రచారాలు చేసి రామాయణానికి మన దేవీ దేవతలకి కలంకం తెచ్చిపెడతా ఉన్నారు. ఈ వెధవలని ప్రశ్నిస్తే, ఈ నీచుల్ని సాంప్రదాయ ద్రోహం చేస్తూ ఉండేటువంటి వెధవలు వీళ్ళని ప్రశ్నించి, వీళ్ళని ఏదన్నా విమర్శించి, వీళ్ళు చేస్తూ ఉండేటువంటి ఆకృత్యాలని సమాజానికి మనం చూపించాలనేసి చేసినామంటే ఈ సామాజిక మాధ్యమం ద్వారా వీళ్ళు మాఫియాలాగా బ్యాచ్లు వేసుకొని వచ్చేస్తారు, వచ్చి దాడులు చేస్తారు.